హలో అండి. హలో. మీ పేరు? వాళ్ళపల్లి వినయ్. హ్మ్. సో, ఇది మీరు ఫ్లవర్స్ అనేది ఎప్పటి నుంచి ఇది చేస్తున్నారు ఫార్మింగ్? ఇది హైడ్రోపోనిక్ కిందకొస్తది కదా ఇది? హైడ్రోఫోనిక్స్ హైడ్రోఫోనిక్స్ ఎంటైర్లీ ఆన్ వాటర్ కాదు. ఓకే. ఇది ఆహ్, ఇది ఇది హార్టికల్చర్ పాలీ డిపార్ట్మెంట్ హౌస్ కిందకొస్తుంది. సెటప్ అంటారా ఇది మొత్తం? పాలిహౌస్ ఉంటుంది. సెటప్ అంటారు. ఓకే. ఇప్పుడు మీకు ఇది కన్‌స్ట్రక్షన్ చేయడానికి ఎంత అయింది ఇది? అప్పట్లో సబ్సిడీ కూడా వచ్చింది మనకి. హ్మ్. అప్రాక్సిమేట్లీ అప్పట్లో ఒక 20,00,000 దాకా 18-20 lakhs ఓకే. మీకు గవర్నమెంట్ నుంచి కూడా సబ్సిడీ సబ్సిడీ వచ్చింది. వచ్చింది. 20,00,000 వరకు మీకు సపోర్ట్ వచ్చింది. అప్పుడు ఈ సబ్సిడీ ఈ స్కీమ్ ఏ స్కీమ్ కింద అప్లై చేసుకున్నారు? హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినారు అప్పుడు ఓకే. ఇది 7 ఇయర్స్ బ్యాక్ ఇది. 7 years బ్యాక్. ఓకే. 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 సో, మీకు మొత్తం అంటే 20 లాక్స్ సబ్సిడీ పోను మీకు మిగతా మీకు ఎంతవరకు ఆ! కన్‌స్ట్రక్షన్ ఒక్క షెడ్ ఏయడానికి అప్పట్లో 20 lakhs వచ్చింది. సబ్సిడీ? సబ్సిడీ కాదు. ఆ! ఓన్లీ కన్‌స్ట్రక్షన్ కాస్ట్ కన్‌స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేసి. 20 వచ్చింది. అవును. సో, అట్లా మీరు ఎన్ని షెడ్‌లేస్తారు ఇక్కడ? హాఫ్ ఎకర్ ఇది, హాఫ్ ఎకర్ అక్కడ అవతల. మొత్తం ఫుల్ ఎకర్‌లో. 1 ఎకర్. సో, అంటే 20 + 20 40 లాక్స్ మీకు 7 ఇయర్స్ బ్యాక్ ఖర్చొచ్చింది. ఖర్చయింది. అందులో ఆల్మోస్ట్ ఒక 10-12 lakhs సబ్సిడీ వచ్చింది. మిగతా అంతా లోన్ తీసుకొని మేము తీసుకున్నాం. ఓకే. 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 ఫైన్. ఫైన్. సో, ఇప్పుడు మీరు ఈ హాఫ్ ఎకర్‌లో ఈ ఓన్లీ ఫ్లవర్సేనా వెజిటబుల్స్ ఏమైనా పండిస్తున్నారా మీరేమైనా? ఈ హాఫ్ ఎకర్‌లో ప్రస్తుతానికి మాత్రం ఫ్లవర్సే పండిస్తున్నాం. హ్మ్. ఇంకా వేరే వాళ్ళు చాలామంది ఏమైందంటే ఈ క్రాప్ అనేది ఇప్పుడు స్టార్టింగ్‌లో వాళ్ళు గ్యారంటీ ఇచ్చేది ఏంటంటే 5 years వరకు 6 years వరకు గ్యారంటీ ఇచ్చారు. హ్మ్. బట్ కొంచెం మనం మంచిగా మెయింటైన్ చేస్తాం కాబట్టి మేము సక్సెస్‌ఫుల్లీ 7th year రన్నింగ్ దీన్ని చేస్తున్నాము. అంటే మీరు వేరే వాళ్ళతో టై అప్ కాకుండా మీరే ఓన్‌గా చేస్తున్నారు. యాక్చువల్లీ హైటాస్ కంపెనీ అని చెప్పి గవర్నమెంట్ తరపు నుంచి ఐ మీన్ ఒక ఏమంటారు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఇచ్చినది ఓకే. పాలిహౌస్. ఆహా! వాళ్ళు మనకి ఈ సెటప్ అంతా వేసి వెళ్ళిపోతారు. హ్మ్. ఈ మనకు వచ్చేసి రెడ్ సాయిల్ కౌ డంక్, వరి పొట్టు ఇదంతా కలుపుకొని మొత్తం అంతా ఫ్లఫింగ్ చేసి బాగానే రోజులు ఒక 1 month మొత్తం కంటిన్యూస్ ఫ్లఫింగ్ చేసుకుంటా హ్మ్. తర్వాత ఈ బెడ్లు అన్నది వేసుకోవడం జరుగుతుంది. హ్మ్. ఈ ప్లాంట్స్ వచ్చేసి ఈ మొలకలు వచ్చేసి కేఎఫ్ బయో ప్లాంట్స్ పూణే నుంచి సప్లై చేస్తారు. హుహు. ఇది అప్పట్లో మనకు అరౌండ్ 40-45 రూపీస్కి ఒక ప్లాంట్. హ్మ్. ఈ ఒక్క షెడ్లో వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ ఒక 10-15,000 ఏమంటారు ప్లాంట్స్ మనం ఓకే. ప్లాన్ చేసుకోవడం 45 జరిగింది. to 15,000. ఓకే. సో, ఈ ఒక్క ప్లాంట్ ఎన్ని ఇయర్స్ వరకు మనకొస్తది? ఫ్లవరింగ్? ఈ ఫ్లవరింగ్ వచ్చేసి వాళ్ళు అప్పట్లో మనకు చెప్పింది ఏంటంటే 5 ఇయర్స్ అన్నారు. 5-6 years సో, దాకా ఒక్కసారి మనం ప్లాంటేషన్ చేస్తే 7 ఇయర్స్ వరకు ఈ మేము ఫ్లవరింగ్ వస్తది. సక్సెస్ఫుల్ అయితే ఇప్పటివరకు 7 years వరకు రన్ చేస్తాం. ఓకే. ఓన్లీ మనం మెయింటెనెన్స్ కాస్ట్ ఏంటంటే ఒక జస్ట్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వాడుతుంటాం. అపార్ట్ ఫ్రమ్ దట్ వాటర్ అనేది కంటిన్యూస్‌గా ఉంటుంది. వాటర్ డైలీ సో, మనకు ఫ్లవరింగ్ అనేది త్రూ అవుట్ ద ఇయర్ వస్తూ ఉంటదా? 3 of the year వస్తుంటుంది. సీజనల్ చేంజెస్ బట్టి కొన్ని కలర్స్ తక్కువ అవుతుంటాయి, కొన్ని కలర్స్ ఎక్కువ అవుతుంటాయి. ఓకే. 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 సో, మీరు పెట్టిన పెట్టుబడి మీరు అన్నారు కదా! 40 లక్షలు పెట్టారు కదా! ఆ. సో, దాన్ని మీరు 7 ఇయర్స్, 7th ఇయర్ రన్నింగ్ అది. ఆ. అంటే మీ పెట్టుబడి ఏ ఇయర్ లోపల మీకు రిటర్న్ బ్యాక్ వచ్చిందంటారు? యాక్చువల్లీ మేము వేసిన 2 years తర్వాతనే నాకు తెలిసి అరౌండ్ 2 years తర్వాత అనుకుంటా 1.5 year తర్వాతనే కోవిడ్ హిట్ అయింది. ఓహ్! ఓకే. ఓకే. అప్పుడు అంతా లాసే ఉండే. హ్మ్. 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 మాకు కొంచెం టైమే పట్టింది. హ్మ్. అరౌండ్ ఒక 5 years దాకా పట్టుకుంటాయి. ఒకవేళ కోవిడ్ లేకపోయింటే మేము అదే ఇయర్లో టర్న్ ఓవర్ చేసేస్తుండేది. ఓకే. ఒకవేళ కోవిడ్ అనేది ఎఫెక్ట్ కాకపోయి ఉంటే మనకు వితిన్ 1 ఇయర్ లోపల మనకు పెట్టుబడి వచ్చేస్తుండే. సో, కోవిడ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకు ఒక 3-4 ఇయర్స్ ఎక్స్టెండ్ అయింది. ఓకే. సో, ఓకే. ఈ ఫ్లవర్ ఒకటి ఇది ఇప్పుడు మీరు ఎంతకి అమ్ముతారండి? ఇది ఎలా అంటే మీరు సేల్స్ ఎలా ఉంటుంది ఇది? ఇది యాక్చువల్లీ మనం ఈ ఫ్లవర్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా. హ్మ్. ఈ ఫ్లవర్ ఒక్కొక్కటి మనం బై హ్యాండ్ పిక్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఓకే. బై హ్యాండ్ పిక్ చేసుకొని హ్మ్. ఇవి ఒక ఈచ్ ఫ్లవర్ 10 బండిల్ తీసుకొని ఒక్కొక్క ఫ్లవర్ 10 బండిల్ ఏమంటారు బండిల్ చేయాలి. 10 ఫ్లవర్స్. ఓకే. బాక్స్లో ప్యాకింగ్ వచ్చేసి 40 bunches చేస్తాం ఇలా. హ్మ్. ఓన్లీ సింగిల్ కలర్ కాకుండా బాక్స్లో అన్ని రకాల కలర్లు మ్యాచ్ అయ్యేటట్టు మొత్తం ప్యాకింగ్ చేసుకొని పెట్టుకుంటాం. హ్మ్. ఇటు నుంచి ఇప్పుడు ప్లగ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ప్యాకింగ్ చేస్తాం దీన్ని. హ్మ్. కవర్లో పెట్టి రబ్బర్ బ్యాండ్లో పెట్టి కొంచెం వాటర్లో పెడతాం. ఓకే. ఈవినింగ్ వచ్చేసి మొత్తం బాక్స్లో ప్యాక్ చేసేసి గుడిమాల్ కపూర్ వెళ్తాం. హ్మ్. గుడిమాల్ కపూర్లో యాక్చువల్లీ ముందేముండే అంటే మన షాప్లో వేసి అమ్మాల్సి ఉంటుంది. హ్మ్. ప్రస్తుతం అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మనకి కొంచెం అంటే షాప్ అంటే మన ఓన్ షాప్ పెట్టుకొని లేదు. అమ్మాల్సి ఉంటుందా? అక్కడ ఉన్న షాప్స్‌కి షాప్లోనే మనం సప్లై చేస్తుంటారు. ఓకే. కమిషన్ త్రూ నుంచి అమ్ముకోవాల్సి వస్తుంది. హ్మ్. పెద్ద మొత్తంలో కమిషన్ అవుతుంది వాళ్ళకి అప్పట్లో. సో గవర్నమెంట్ వాళ్ళు మనకు కొంచెం ఈజప్ చేయడానికి మాకే కొంచెం గుడిమల్ కపూర్లో జాగా ఇచ్చారు. అక్కడనే మనం సొంతంగా అమ్మేసుకుంటాం. డైరెక్ట్ కష్టం, ఫామ్ టు కష్టం. సో, ఇది ఇప్పుడు ఒక్క ఫ్లవర్ ఎంత ఎలా అమ్ముతారండి? ఈరోజు యాక్చువల్లీ నేను మార్కెట్కి వెళ్ళేసి వచ్చిన. ఈరోజు 2.5 రూపీస్ ఉంది ఒక్క ఫ్లవర్. ఒక్క ఫ్లవర్. ఒక్క.
సో బేసికలీ ఈ ఫ్లవర్స్ అంటే దేంట్లో ఎక్కువ మ్యారేజ్ ఫంక్షన్స్లో మ్యారేజెస్కి ఫంక్షన్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది. అంటే మనకు ఇలా మీకు ఎలా ఉంటుంది, సీజన్ ఉన్నప్పుడే మీకు సేల్స్ ఎక్కువ అవడం, సీజన్ లేనప్పుడు సేల్స్ తక్కువ ఉండడం అట్లా ఉంటుంది, లేకపోతే ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి 2.5 అట్లుంది, 2.5 ఉంది. సీజన్ వచ్చేసరికి 6 రూపీస్ ఉంటుంది, 7 రూపీస్ ఉంటుంది, 8 రూపీస్ ఉంటుంది ఒక్క ఫ్లవర్ ఈచ్. ఓకే, 10 రూపీస్ 2 నుంచి మ్యాక్సిమం 10 వరకు వెళ్ళొచ్చు. ఓకే. సో మీకు ఇది మంత్లో ఎంతవరకు ఇప్పుడు ఇట్లా 10 బండల్స్ అన్నారు కదా, సో మంత్లో ఎన్ని బండల్స్ వరకు అవుతాయి, డైలీ ఎంత బండల్స్ వస్తుంది? యాక్చువల్లీ నిన్న అవతల షెడ్లో మేము ప్లగ్ చేసిన ఫ్లవర్స్ 1 వీక్ అరౌండ్ 8 days వెయిట్ చేసినాం ప్లగ్ చేయడానికి, ఎందుకంటే సీజన్ లేదు కదా, ప్లగ్ చేయడానికి వెయిట్ చేసినాం. 1 side వచ్చేసి ఇట్లా కంప్లీట్ ఒక సైడ్ వచ్చేసి 23 బాక్సెస్ అయినాయి, 13 బాక్సెస్ అయినాయి, సారీ 13 అంటే ఒక బాక్స్లో 40 బంచెస్ ఒక్క సైడ్ వచ్చేసి. మళ్ళీ ఈరోజు మళ్ళీ ప్లగ్ చేసినాం, మళ్ళీ ఈరోజు కూడా ఒక 13 అయింది. యాక్చువల్లీ సీజన్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇన్ని రోజులు ఆగం 3 daysకి ప్లగ్ చేసేస్తాం. ఓకే, అంటే మినిమం ఒక మీరు 20 to 40 బాక్స్లో, అంటే ఒక్కొక్క రోజు ప్లగ్ చేస్తే 20 ప్లగ్ వీక్లీ ట్వైస్ కటింగ్ వస్తుంది మనకి. ఆ ట్వైస్లో ఆన్ అన్ యావరేజ్ 15 to 20 మధ్యలో. సో ఒక బాక్స్ కాకపోతే ఇది సీజనల్, ఇంకా రెగ్యులర్ 7 years నుంచి నడిపిస్తున్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఎవరైనా పెట్టాలంటే వాళ్ళకి ఏమైనా మీ సలహా ఏం చెప్పగలుగుతారు మీరు? పెట్టాలంటే ప్రస్తుతానికి నేను నో అనే చెప్తాను, ఎందుకంటే చాలా వరకు ప్లాస్టికే వాడుతున్నారు అంట. ఇవి ఇప్పుడు ఏమంటారు, ఇవి ఎవరు పెట్టట్లేరు అసలు. ఈ జర్బర పూలు అనేది, ఈ జర్బరకి ఆల్టర్నేటివ్గా చామంతి పూలు కూడా వచ్చినాయి రీసెంట్గా. చామంతి కూడా ఇక్కడ ఉన్న అన్ని కలర్లు ఎట్లున్నాయో చామంతిలో కూడా అన్ని రకాలు వచ్చినాయి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు 100 రూపాయలు అమ్మిన కిల కింద వస్తాయి. అది ఎక్కడైనా డెకరేషన్ చేసుకోవచ్చు, ఎక్కువ కూడా కనిపిస్తుంది ఇప్పుడు చామంతి. ఇది వచ్చేసరికి తక్కువ ఏమంటారు, తక్కువ వస్తాయి ఎక్కువ రేట్లో, సో వాడట్లేదు చాలా. సో అంటే సజెస్ట్ చేయడం అనేది అంతగా మీరు సపోర్ట్ చేయను. నాకు ఏమైందంటే, నేను అప్పుడు వేసినా నాకు గవర్నమెంట్ సబ్సిడీ వచ్చింది కాబట్టి ఓకే, నేను సర్వైవ్ అవుతున్నా. ఇప్పుడు కూడా ఇస్తున్నారు? లేదండి, ఇప్పుడు లేదు. ఇప్పుడు సొంతంగా వేసుకోవాలంటే హాఫ్ ఎకర్ వచ్చేసి అరౌండ్ 35 to 40 లాక్స్. అంటే 7 years నుంచి ఇప్పుడు పెరిగింది, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది. ఓకే. ఈ జిఎస్టీ వల్ల ఏమంటారు, ఐరన్ రాడ్స్ కానీ, పైన షీట్ కానీ, డ్రిప్ కానీ. ఓకే, ఇప్పుడు దీనికి మంత్లీలో మీరు డైలీలో అంటే డైలీ యాక్టివిటీ ఏముంటుంది? మార్నింగ్ వాటరింగ్ ఇవ్వడం? మార్నింగ్ వచ్చేసి అరౌండ్ ఇప్పుడు వింటర్ కాబట్టి 10 to 11 ఆ టైం మధ్యలో ఇక్కడ 20 minutes దీనికి వాటర్ వదులుతుంది. ఆల్టర్నేట్ డేస్ ఫెర్టిలైజర్ వదులుతుంది. ఓకే, ఫెర్టిలైజర్ ఏమవుతుంది? ఫెర్టిలైజర్ వచ్చేసి ఎన్పికే ఫార్ములా వాడతాం, 16-8-24 కానీ, 0050 కానీ, సిఎన్ కానీ. సో ఇదంతా మీరు ఎక్కడైనా నేర్చుకున్నారు, లేకపోతే మీరు చేసుకుంటారా? అంటే ఏ ఫెర్టిలైజర్ ఏది వాడాలని మీకు అనుభవం ఉందా? యాక్చువల్లీ ఇక్కడ ఒక ఏంటుంది, అది బొటానిస్ట్ అంటారు, ఏమంటారు, ఓకే, ఆయన వస్తాడు అనమాట, పూణే నుంచి వస్తాడు, ఎవ్రీ మంత్ విజిట్ చేస్తాడు. ఓకే, సో ఆయన రాకుండా మనకు పర్లేదు, కానీ ఏంటంటే ఆయన వచ్చి కొంచెం బెటర్గా సజెస్ట్ చేస్తాడు. 1 monthకి సరిపోయే మందుల విజిట్ చేసి అంత చూసి 1 monthకి సరిపోయే అంత లిస్ట్ రాసి వెళ్ళిపోతాం. మనకి ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా అతను మనకు కన్సల్ట్ అయితే త్రూ ఫోన్ అనేది ఎప్పుడైనా సరే నేను అవైలబిలిటీలో ఉంటాను. సో ఇప్పుడు మీరు ఈ రన్ చేస్తూ మంత్లీ మీరు మీ కుటుంబం మొత్తం మీరు దీని మీద ఉంది కదా, ఇప్పుడు ఒక ఎకరంలో మీరు చేస్తున్నారు కాబట్టి మంత్లీ మీకు ఖర్చులన్నీ పోన్నారు, సో దిగుబడి లాభం ఎంతవరకు వస్తుంది? ఈ అన్ సీజన్లో ఏముండదండి, ఇప్పుడైతే ప్రస్తుతానికి దీనికే సరిపోతుంది. అన్ సీజన్లో అయితే కొంచెం కూడా రాదు. సీజన్ ఉన్నప్పుడు సీజన్ ఉన్నప్పుడు రేట్లు బట్టి ఆన్ అండ్ యావరేజ్ మినిమం టు ఇంత యావరేజ్ మా మంత్లీ వచ్చేసి ఒక 10 to 20,000 అట్లా మిగులుతుంది సీజన్ ఉన్నప్పుడు. దీంట్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే అమ్మినా అమ్మకపోయినా దీనికి పెస్టిసైడ్స్ ఉండాలి, ఫెర్టిలైజర్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. దీనికి మనం కొంచెం నెగ్లెక్ట్ చేసినా దీనికి ట్రిప్స్ అని ఒక వైరస్ ఉంటుంది, అది అటాక్ అవుతుంది. అప్పుడు ఏమైందంటే పువ్వు మొత్తం తినేస్తుంది. అది కంట్రోల్ చేయడానికి ఆల్మోస్ట్ మళ్ళీ 3-4 months వాడుతుంది. ఒక్కొక్క స్ప్రే వచ్చేసి దానికి ట్రిప్స్కి మ్యాక్సిమం చాలామంది డెలిగేట్ అనే మందు ఇన్సెక్టిసైడ్ వాడుతుంది. అది ఒక్కటి వచ్చేసి 2,000 కాస్ట్ ఉంటుంది. ఈ షెడ్కి ఒక 2,000, ఆ షెడ్కి ఒక 2,000, ఒక్క స్ప్రేకి 4,000 ఖర్చు వస్తుంది అట్లా. సో అలాంటప్పుడు మీకు పురుగు పట్టినప్పుడు మొత్తం ఫ్లవర్స్ కట్ చేస్తారా, ఎట్లా ఏంటి దాంట్లో నుంచి స్ప్రే చేస్తుంటారా? అయితే కొన్ని ఇన్సెక్టిసైడ్స్ ఎట్లుంటాయి అంటే పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఎట్లుంటాయి, ఫ్లవర్ ఉన్నా కూడా పర్లేదు, కొన్ని మాత్రం ఫ్లవర్ కంపల్సరీ కట్ చేసినాకనే స్ప్రే చేయాల్సి వస్తుంది.
ఇప్పుడు ఒక ఫ్లవర్ వచ్చిన తర్వాత ఇది ఎన్ని రోజుల వరకు మాక్సిమం ఉంటుంది మినిమం? ఇప్పుడు ఎన్ని రోజులకు స్టార్ట్ అవుతుంది ఫ్లవరింగ్ అనేది? ఇప్పుడు సీడ్ చేసిన తర్వాత 3 months లోపు స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఫ్లవర్ వచ్చిన మనం ప్లకింగ్ చేయకుండా కానీ అంటే తెంపకుండా కానీ ఎన్ని రోజులు చెట్టుకుంటుంది? కొన్ని వారం నేను 1 వీక్ అయింది అవతల. 1 వీక్ కాదు, 8 days అయింది. 8 daysకి కూడా ఫ్లవర్ అయితే మంచిగా ఉంది. నేను కట్ చేసినాక కూడా నేను మార్కెట్ వాళ్ళకి సప్లై చేసిన. నేను మార్కెట్కి పోయి కస్టమర్కి అమ్మిన. కొంచెం కట్ చేస్తే 3-4 days వరకు క్వశ్చన్ ఏంటంటే మనం తెంపకుండా చెట్టు మీద ఉంచితే ఎన్ని రోజుల వరకు ఉంటుంది? 8 days వరకు. 8 days. తర్వాత 8 daysకి మించి ఉందనుకో ఇట్లా కలరింగ్ వచ్చేస్తుంది. కానీ ప్రస్తుతం మాత్రం నేను రికమెండ్ చేయను. ఎందుకంటే మనం సొంతంగా లంసమ్ అమౌంట్ డమ్ చేసి దీనిపైన మళ్ళీ రికవర్ చేయాలనుకోవడం కొంచెం ఫూలిష్నెస్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను మాత్రం. ఎందుకంటే 40 lakhs అనేది చాలా పెద్ద అమౌంట్. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుండే, రైతులకు కూడా అంత మంచిగా ఉండే, సబ్సిడీలు వచ్చినుండే. ఓకే అండి, థ్యాంక్ యూ.